చాప్టర్ 88 మనసు ద్వారా పొందే జ్ఞానము నిజమైన జ్ఞానము కాదు. మీరు కూడా మాలాగే మెలకువ, కల ఇంకా నిద్రను అనుభూతి చెందుతారా? ఆ 3 స్థితులు నాకు నిద్రనే. నా మెలకువ వాటికి అతీతంగా ఉంటుంది. నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నిద్రపోతున్నట్టు, నీ సొంత ప్రపంచాన్ని కలగంటున్నట్టు కనిపిస్తావు. నేను ఏదీ ఊహించుకోను, కనుక నేను జాగృతి కలిగి ఉన్నాను. అది సమాధి స్థితి కాదు, అది కేవలం మనసు ద్వారా ప్రభావితం కాని స్థితి. గతం మరియు భవిష్యత్తు నుండి స్వేచ్ఛ గలది. నీ విషయంలో అది కోరిక ఇంకా భయం, జ్ఞాపకాలు ఇంకా ఆశలతో వక్రీకరించబడింది. నా మనసు ఎలా ఉందో అలానే ఉంది. సాదాగా, వ్యక్తిగా ఉండడం అంటే నిద్రపోవడం. శరీరానికి, శుద్ధ సత్వానికి మధ్య అంతఃకరణం నిలుచుని ఉంది. దాన్ని సూక్ష్మ శరీరం అనొచ్చు, లేదా మనోమయ శరీరం అనొచ్చు. ప్రిజం అంటే పట్టకం ఎలాగైతే సూర్యకిరణాన్ని ఇంద్రధనస్సుగా చీల్చి చూపగలదో, అలాగే ఈ మనసు ఆత్మ అనే తేజస్సును అనేకత్వం కలిగిన ప్రపంచంగా చూపిస్తుంది. నేను మీ బోధను ఈ విధంగా అర్థం చేసుకున్నాను. నాకు అర్థం కానిదల్లా అసలు ఈ సూక్ష్మ శరీరం ఎలా మొదలైంది అని. నేను ఉన్నాను అన్న ఆలోచన మొదలైనప్పుడు అది ఏర్పడింది. ఆ రెండూ ఒక్కటే. నేను ఉన్నాను అనేది ఎలా మొదలయ్యింది? నీ ప్రపంచంలో ప్రతిదానికి మొదలు చివర ఉండాలి. అలా ఉండకపోతే దాన్ని శాశ్వతం అంటావు. నా దృష్టిలో మొదలు చివర అంటూ ఏదీ లేదు. ఇవన్నీ కాలానికి సంబంధించినవి. కాలాతీత ఉనికి మొత్తంగా ఇప్పుడులో ఉంది. అంతఃకరణం నిజమైనదా లేక అబద్ధమైనదా? అది క్షణికమైనది. ఉన్నప్పుడు నిజమైనది, ముగిసినప్పుడు అబద్ధమైనది. ఎలాంటి వాస్తవికత క్షణికమైనది? దాన్ని అనుభావికమైనదని పిలవచ్చు. అది ఇక్కడే ఇంకా ఇప్పుడే నీ తక్షణ అనుభవం యొక్క నిజం. అది కాదనలేనిది. నువ్వు దాని వర్ణనను, అర్థాన్ని ప్రశ్నించవచ్చు, కానీ స్వయంగా సంఘటనను ప్రశ్నించలేవు. దాని వాస్తవం అస్థిరమైనది. మార్పులేని వాస్తవం సమయానికి, స్థలానికి అతీతంగా ఉంటుంది. విషయాలు అస్థిరంగా ఉండవచ్చు, అయినా కూడా అవి అంతులేని పునరావృతంలో మనతో చాలా గట్టిగా ఉన్నాయిగా. కోరికలు బలమైనవి. కోరికే పునరావృతానికి కారణం. కోరిక లేని చోట పునరావృతం ఉండదు. మరి భయం మాటేంటి? కోరిక గతానికి సంబంధించినది, భయం భవిష్యత్తుకు సంబంధించినది. గత బాధల జ్ఞాపకం, ఇంకా అది పునరావృతమవుతుందనే భయం భవిష్యత్తు గురించిన ఆందోళన కలిగిస్తుంది. అవ్యక్తము యొక్క భయము కూడా ఉంది కదా. బాధపడనివాడు భయపడడు. మనము భయాన్ని అనుభవించాలని శాసించబడ్డామా? మనము భయాన్ని వ్యక్తిగత ఉనికి యొక్క ఛాయగా స్వీకరిస్తున్నంత వరకు వ్యక్తులుగా మనం భయపడవలసి ఉంటుంది. అన్ని వ్యక్తిగత సమీకరణలను వదిలివేయి. అప్పుడు నువ్వు భయం నుండి విముక్తి పొందుతావు. అదేమీ అంత కష్టం కాదు. కోరిక అబద్ధంగా గుర్తించబడినప్పుడు కోరిక లేనితనం దానంతట అదే వస్తుంది. నువ్వు కోరికతో కుస్తీ పడవలసిన పని లేదు. చివరికి అది ఆనందాన్ని పొందాలనే ఓ తపన మాత్రమే. అది సహజమైనదే. కాకపోతే నువ్వు కోరుకునే వాటిల్లో దుఃఖం ఉందని చూడు. కానీ మనం సుఖం కోసం కోరికలని కోరుతాము. ప్రతి సుఖము దుఃఖముతో చుట్టబడి ఉంది. ఒకటి లేకుండా మరొకటి ఉండదని నువ్వు త్వరలో కనుగొంటావు. అనుభవించేవాడు ఇంకా అనుభవం మధ్య ఏది సంబంధాన్ని కల్పించింది? ఏదీ కల్పించలేదు. అది అలా ఉంది. అవి రెండూ ఒక్కటే. ఎక్కడో మోసం ఉందని నాకనిపిస్తోంది, కానీ అదెక్కడుందో తెలియట్లేదు. మోసం నీ మనస్సులో ఉంది. అది ద్వంద్వత్వం లేని చోట ద్వంద్వాన్ని చూడాలని పట్టుబడుతుంది. ఆందోళన ఇంకా భయానికి కారణం జ్ఞాపకమని అర్థమయ్యింది. జ్ఞాపకానికి ముగింపు పలకగల దారులేవి? దారులు గురించి మాట్లాడకు. ఏ దారి లేదు. నువ్వు అబద్ధంగా చూసినవి కరిగిపోతాయి. పరిశోధించడంతోనే కరిగిపోవడం భ్రమ యొక్క స్వభావం. కనుక పరిశోధించు.
అది చాలు. నువ్వు అబద్ధాన్ని నాశనం చేయలేవు. ఎందుకంటే నువ్వు దాన్ని ప్రతి క్షణం తయారు చేస్తున్నావు. దాని నుండి ఉపసంహరించుకో. విస్మరించు. దాటి వెళ్ళు. ఇంక అది ఉండకుండా పోతుంది. వాస్తవం అందరికీ సామాన్యం. అబద్ధమే వ్యక్తిగతం. నేను చూసిన సాధకుల్లో నాకు కనిపించిన విషయమేంటంటే, వారు తమ భౌతిక కోరికలను ఆధ్యాత్మిక ఆశయాలతో భర్తీ చేశారు అని. కానీ మీ బోధల్లో ఆధ్యాత్మికత ఇంకా ఆశయం సరితూగవని వెల్లడవుతోంది. ఆధ్యాత్మికత అనేది అన్ని ఆశయాల నుండి విముక్తి అయితే, మరి ఒక సాధకుడిని ఏది పురిగొల్పుతుంది? ముక్తి పొందాలన్నది కూడా అన్నిటికంటే ఓ గొప్ప ఆశయం కాదా? ఆశయం వ్యక్తిగతమైనది. ముక్తి వ్యక్తి నుండి పొందదగినది. ముక్తిలో విషయం ఇంకా ఆశయ వస్తువు రెండూ లేవు. ఉత్సుకత అంటే ఒకరి ప్రయాసల ఫలితంగా వచ్చే ఫలాల కోసం పడే తపన కాదు. అది అసత్యం నుండి, అనవసరం నుండి, వ్యక్తిగతం నుండి దూరంగా నీ ఆసక్తి యొక్క ఓ అంతర్గత మార్పు. ఒకరు తమను తాము తెలుసుకోకుండా పరిపూర్ణత గురించి ఆలోచించలేరు అని అన్నారు. ధర్మంలో శ్రేష్ఠత కాకపోతే ముక్తికి ఇంకేది అవసరం? విముక్తి అనేది కొన్ని మార్గాలను, పరిస్థితులను నైపుణ్యంగా అన్వయించడంతో వచ్చే ఫలితం కాదు. అది కారణ ప్రక్రియకు అతీతం. ఏదీ దాన్ని బలవంత పెట్టలేదు. ఏదీ దాన్ని ఆపలేదు. అలా అయితే మనం ఇక్కడే ఇంకా ఇప్పుడే ఎందుకు స్వేచ్ఛగా లేము? కానీ మనం ఇక్కడే ఇంకా ఇప్పుడే స్వేచ్ఛగా ఉన్నాము. బంధాన్ని ఊహిస్తున్నది నీ మనసు మాత్రమే. ఊహకు ఏది ముగింపు పలుకుతుంది? దానికి ముగింపు పలకడమెందుకు? ఒక్కసారి నీకు నీ మనసు యొక్క అద్భుత శక్తులు తెలిసాక, నీవొక వేరైన వ్యక్తివి అన్న విషయాన్ని తీసేసి మనసును దాని పనికి వదిలేసేయ్. మనసును దాని సొంత స్థలంలో, ఇంకా దాని సొంత పనిలో ఉంచడమే మనసు యొక్క ముక్తి. మనసు యొక్క పనేంటి? మనసు హృదయానికి భార్య వంటిది. ప్రపంచమే వారి ఇల్లు. దాన్ని ప్రకాశవంతంగా ఇంకా సంతోషంగా ఉంచేందుకే ఉంది. నాకు ఇంకా అర్థం కావడం లేదు. ముక్తికి ఏది అడ్డు నిలవకపోతే అది ఇక్కడే ఇంకా ఇప్పుడే ఎందుకు జరగడం లేదు? ముక్తికి ఏదీ అడ్డు నిలవడం లేదు. ఇంకా అది ఇక్కడే ఇప్పుడే జరగగలదు. కానీ నువ్వు ఇతర విషయాల్లో చాలా ఆసక్తి కలిగున్నావు. ఇంకా నీ ఆసక్తులతో నువ్వు పోరాడలేవు. నువ్వు వాటితో పాటుగా వెళ్ళాలి. వాటి గుండా చూడు. ఇంకా వాటి తప్పుడు తీర్పులు, తప్పుడు ప్రశంసలు వెల్లడి కావడం చూడు. నేనొక గొప్ప పవిత్ర వ్యక్తితో ఉంటే అది నాకు సహాయపడదా? గొప్పవారు ఎప్పుడూ నీకు అందుబాటులోనే ఉన్నారు. కానీ నువ్వు వారిని గుర్తించవు. గొప్పతనాన్ని గుర్తించడానికి, ఇంకా నీ హృదయాన్ని శుద్ధపరచుకోవడానికి నువ్వు పరిపక్వమయ్యుండాలి. లేదంటే నీ సమయాన్ని, డబ్బును వృధా చేస్తావు. ఇంకా జీవితం అందించే వాటిని కోల్పోతావు. నీ చుట్టూ ఉన్నవారి నుంచి కూడా నువ్వు ఎంతో నేర్చుకోగలవు. సాధు సజ్జనుల వెంట పరుగెత్తడం కూడా ఒక ఆటే. దానికి బదులు నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో. నీ రోజువారీ జీవితాన్ని నిశితంగా పరిశీలించు. ఉత్సుకత కలిగుండు. అప్పుడు అశ్రద్ధ ఇంకా ఊహ అనే బంధాలను విచ్ఛిన్నం చేయడంలో విఫలం కావు. నన్ను ఒంటరిగా కష్టపడమంటున్నారా? నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. నీకు అన్ని సమయాల్లో అత్యంత విశ్వసనీయంగా సేవ చేసే శక్తులు ఇంకా ఉనికిలు ఉన్నాయి. నువ్వు వాటిని గ్రహించలేకపోవచ్చు. అయినా అవి నిజము. ఇంకా చురుగ్గా పనిచేస్తాయి. సర్వజ్ఞత అంటే ఏంటి? మీరు సర్వజ్ఞులా? జ్ఞానం పట్ల ఆసక్తిని పూర్తిగా కోల్పోవడం సర్వజ్ఞతకు దారితీస్తుంది. అది దోషరహిత చర్య చేయడం కోసం ఏది తెలుసుకోవాలో దాన్ని సరైన సమయంలో తెలుసుకోవడం అనే జ్ఞానం. అది నీ స్పృహను తీసుకురాకుండా సరిగ్గా ఇంకా ఆకస్మికంగా వ్యవహరించడం. ఒకరు మరొకరి మనసు తెలుసుకోగలరా? నీ సొంత మనసు మొత్తం విశ్వాన్ని కలిగుంది. దాన్ని తెలుసుకో. మీ ప్రకారం మెలకువ స్థితి, కలల స్థితి ఇంకా నిద్రస్థితి కంటే వేరు కాదు. 3 స్థితులు తప్పనిసరిగా శరీరంతో తప్పుగా స్వీయ గుర్తింపును పొంది ఉన్నాయి. ఇదే మొత్తం సత్యమా?
సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకు. మనసు తెలుసుకునే ఏ జ్ఞానమూ నిజమైనది కాదు. అబద్ధాన్ని తెలుసుకోగలవు. అది సరిపోతుంది నిన్ను దాన్నుండి ముక్తి పొందించడానికి. నీకు తెలుసు అన్న ఆలోచన నిన్ను మనసులో బంధిస్తుంది. నీకు ఏమీ తెలియనప్పుడే నువ్వు పరిశోధించడానికి స్వేచ్ఛ కలిగుంటావు. పరిశోధించకుండా ముక్తి ఉండదు. పరిశోధనా రాహిత్యమే నిన్ను బంధించే ముఖ్య కారణం. ప్రపంచం అనే భ్రమ నేనున్నాను అనే దానితో మొదలవుతుంది అని చెప్పారు. ఇంకా దానికి మొదలు లేదని, పరిశోధించగానే అది కరిగిపోతుందని అన్నారు. నాకు తెలిసిన మార్పులేని కారకం అదొక్కటే. అది అబద్ధమెలా అవుతుంది? నేను ఉన్నాను అనేది అబద్ధం కాదు. కానీ నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో అది అబద్ధం. నీ అవగాహనలో ఉన్నవేవి నువ్వు కావు. నువ్వు నీ మనసులో నిర్మించిన కట్టడాన్ని కూల్చడానికి నిన్ను నువ్వు నియోగించుకోవాలి. మనసు చేసినది మనసే తీసేయాలి. ప్రస్తుత క్షణాన్ని కాదనలేరు. ఇప్పుడు ఉన్నదేదో ఉంది. కనిపించేదాన్ని ప్రశ్నించవచ్చు గాని ఉన్న విషయాన్ని ప్రశ్నించలేరుగా. ఉన్నదానికి మూలంలో ఏముంది? కనిపించే వాటన్నిటి మూలంలో నేనున్నాను అనేది ఉంది. అది జీవితమనే సంఘటనల పరంపర వెనుక ఉన్న ఓ శాశ్వత సంబంధం. కానీ నేను దానికి కూడా అతీతుడను. మీ మాటల వెనుక ఉన్న ఉద్దేశమేంటి? నిరాకరించే పదాల్లో తప్ప మాటల్లో ఎలా చెప్పను? అందుకే నేను కాలాతీతము, స్థలాతీతము, కారణరహితము వంటి పదాలు వాడుతాను. ఆ పదాలకు అర్థం శూన్యం. అవి నా ఉద్దేశ్యానికి సరిపోతాయి.